ఎస్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాలరావు లైవ్ ఉన్నారు. ఆయన వేణుగోపాలరావుతో మాట్లాడదాం. రైట్ వేణుగోపాలరావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి? ఇట్లా అధికారుల వేధింపులు అంటే చాలా చోట్ల మనం చూసాం, వెలుగులోకి వచ్చినవి కొన్ని అయితే వెలుగులోకి రానివి కూడా ఇంకా అనేకం ఉండి ఉంటాయి. సో అట్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వ అనుకూల వ్యవసాయ అనుకూల విధానాలు లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులు, దాంతోపాటుగా అధికారుల వేధింపులు, ఇవన్నీ కూడా ఎట్లా కనిపిస్తున్నాయి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా? రాజేష్, ముఖ్యంగా చూసుకుంటే తొలి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా పోరాటం చేసిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అంటే ముఖ్యమంత్రిగా ఉండడమే కాదు, రైతు అయిన నేపథ్యంలో స్వయాన రైతు అయిన నేపథ్యం రైతు పక్షపాతిగా రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తొలి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఒకప్పుడు మిషన్ కాకతీయ ద్వారా 48,000 చెరువులను పూడిక తీసి రైతుల కోసం చెరువులలో కూడా నీళ్లు ఉండాలి, చెరువులు కూడా ఎన్ని వర్షాలు పడ్డా కూడా వచ్చిన నీరంతా కూడా వెళ్ళిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో చెరువుల నీళ్ళన్నీ కూడా ఉంటేనే, అంటే ముఖ్యంగా చెరువు గ్రామానికి గుండెకాయ లాంటిది, చెరువు ఆధారం కనుక చెరువులను కూడా పూడిక తీయాలనే ఒక ఉద్దేశంతో 48,000 చెరువులను పూడిక తీసినట్టు నేపథ్యం. అదే కాకుండా కూడా మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి కోసం లైన్లలో నిలబడొద్దు, మంచినీటి కోసం కొట్లాటలు కావద్దని మిషన్ భగీరథ అని ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టడం. ముఖ్యంగా మళ్ళా వైపు చూసుకుంటే ఇటు రైతు పక్షపాతిగా రైతుల కోసం రైతు బీమాతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే రైతు బీమాకైతే బాగా పెద్ద ఎత్తున ఆదరణ లభించని చెప్పొచ్చు రాజేష్. ఎందుకంటే ఒక గుంట ఉన్నా కూడా ఒకవేళ రైతు కనుక సడన్ గా ఏమైనా చనిపోతే ఆ రైతుకు 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించినటువంటి ఘనత కూడా తెలంగాణ సర్కార్కు వస్తుందని చెప్పాలి. ఇంకోవైపు రైతు బంధు అనే కార్యక్రమం, అంటే ముఖ్యంగా రైతులు బయట అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసి చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు అప్పుల పాలు కావద్దు కనుక రైతులకు మనమే ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి కనుక రైతు బంధు అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఈ రైతు బంధు కార్యక్రమాన్ని కూడా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్టడీ చేసిపోయినటువంటి పరిస్థితి రాజేష్. ఇంకోవైపు చూసుకుంటే ఈ రోజు ఎరువులకు సంబంధించి చూసుకుంటే కూడా ఎరువులు ఒకప్పుడు అడ్వాన్స్ గా ఉంచేది, ఎరువులే కాకుండా విత్తనాలు కూడా రైతులకు అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం అయితే అలాంటి పరిస్థితి లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రైతులకు సంబంధించిన ఎరువులు సకాలంలో అందిస్తే వాళ్ళు ఏ పంటలైనా పండించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇటు జూలపల్లి, ధర్మారం, కాళశ్రీరాంపూర్, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట అంటే కొన్ని గ్రామాల్లో అయితే రైతులు ఎరువుల కోసం లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అంటే ముఖ్యంగా గతంలో రాజన్న సిరిసిల్లలో రైతుల సంఖ్యను సరిగ్గా గుర్తించడంలో విఫలమవుతుందా? ఆ రైతులకు సరఫరా ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, సరఫరాలో ఎందుకు జాప్యం జరుగుతుంది? ఎందుకు లెక్క తప్పుతోంది? ఎందుకు తక్కువ సంఖ్యలో ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు అక్కడికి చేరడం, సరఫరా చేయడం ఎందుకు చేస్తున్నారు అట్లా? కానీ నీళ్ళు వస్తాయో రావో తెలియదు, ఎరువులు సకాలంలో రాని నేపథ్యం ఇవన్నీ చూస్తుంటే కూడా రైతాంగంలో ఒక ఆందోళన అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే మనకు ప్రతి చోట కూడా కనిపిస్తుంది రాజేష్. రైట్.